వెల్కమ్ బ్యాక్. మానవత్వం మంట కలిసిపోతోంది. ఆడపిల్లగా పుట్టడమే శాపంగా మారుతోంది. ఆడపిల్ల కనిపిస్తే చాలు మృగాలు నిద్రలేస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రెచ్చిపోతున్నారు కామంతులు. కన్ను మిన్ను కానకుండా పసిపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అభోశుభం తెలియని పసివాళ్లపై మృగాల కంటే దారుణంగా తెగబడుతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరిలో జరిగిన ఘటన చూసిన ఎవరైనా కంటిగా తడిబెడుతున్నారు. దారుణం, ఘోరం, దుర్మార్గం, రాక్షసత్వం. ఈ ఘటన గురించి తెలిసిన ఎవరైనా మనం అసలు మనుషుల మధ్య బ్రతుకుతున్నామా లేక అడవిలో ఏమైనా ఉన్నామా అని అనుమానపడుతున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఒక దుర్మార్గుడు 7 ఏళ్ల చిన్నారిపై తన పశువాంఛ తీర్చుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కలకలం రేపింది. నిందితుడిని పట్టుకుని అక్కడికక్కడే చంపి తక్షణ శిక్షణ అమలు చేశారు అక్కడ ఏలూరు వాసులు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ పరిధిలోని మాదేపల్లి గ్రామం. ఆ ఊళ్ళోని రమేష్, అనురాధ దంపతులకు ఒక పాప, ఒక బాబు. ఈ ఫోటోలో ఎంతో ముద్దుగా కనిపిస్తున్న పాప పేరు లావణ్య. వయస్సు 7 ఏళ్లు. 2 పిల్లలతో రమేష్ కుటుంబం సాఫీగా సాగిపోతోంది. ఇంట్లో అల్లరి చేస్తూ అమ్మా నాన్నలతో సరదాగా ఎంతో హుషారుగా తిరిగే చిన్నారి లావణ్య ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. 16వ తేదీన కిరాణా షాపు వద్దకు వెళ్లిన కూతురు 2 రోజుల నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాపను వెతకటం మొదలుపెట్టారు. పాప ప్రాణాలతో తిరిగొస్తే చాలనుకున్నారు. కానీ ఎక్కడా జాడ దొరకలేదు. ఇదే సమయంలో స్థానికంగా ఉండే ఆటో డ్రైవర్ సురేష్ పై అనుమానం వచ్చిన స్థానికులు అతడి ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. అప్పటికే చిన్నారి లావణ్య కనిపించక తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు ఆటో సురేష్ ను కాళ్లా వేళ్లా పడి బ్రతిమలాడారు. తమ కూతురు ఎక్కడుందో చెప్పమంటూ వేడుకున్నారు. అయినా ఆ కిరాతకుడి గుండె కరగలేదు. తనకే పాపం తెలియదంటూ బుకాయించాడు. స్థానికుల్లో ఒకరు పాపను నువ్వు తీసుకువెళ్లడం చూశామంటూ చెప్పడంతో అనుమానం మరింత బలపడి ఆటో డ్రైవర్ను చితకబాదారు. అయినా నోరు మెదపలేదా దుర్మార్గుడు. స్థానికులు ఎంత నిలదీసినా ఏమాత్రం భయపడకుండా పాప విషయం తనకు తెలియదంటే తెలియదన్న ఆటో డ్రైవర్ సురేష్ చావు దెబ్బలు తిన్నాడు. అయినా అసలు విషయం బయట పెట్టలేదు. ఏం మాట్లాడాడో అదే ఆటో డ్రైవర్ సురేష్ పైన అనుమానం రావడానికి ప్రధాన కారణం అతడి నేర ప్రవృత్తి. గతంలో 6 ఏళ్ల బాలుని లైంగికంగా వేధించడంతో పాటు కన్న కూతురిపైన అత్యాచార యత్నం చేయడంతో సురేష్ కుటుంబ సభ్యులు ఈ దుర్మార్గుడికి దూరంగా ఉంటున్నారు. మేనత్తపైన అఘాయిత్యానికి పాల్పడడంతో కుటుంబ సభ్యులు ఎవరూ అతని దగ్గరికి రానివ్వడం లేదు. పాపని ఎక్కడ దాచావో చెప్పమంటూ చావ కొడుతున్నా మీ దగ్గర ఆధారాలుంటే చూపించండి అంటూ ఎదురు ప్రశ్నించాడు.